తుర్కియేలోని పురాతన నగరమైన హిరాపోలిస్లో ఒక ఆలయం ఉంది. ఇక్కడకు ఎవరు వెళ్ళినా వారి మరణం ఖాయం. అందుకే ఈ ఆలయాన్ని నరక ద్వారం అని కూడా పిలుస్తారు. ఎవరైనా అక్కడికి వెళితే వారు సజీవంగా తిరిగి రానేరారు. ఆ ఆలయంలోని దేవతల కోపం వల్లే ఇలా జరుగుతుందని స్థానికుల నమ్మకం. మరి ఈ ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామా? ఈ ఆలయ రహస్యం 2018లో బయటపడింది. వాస్తవానికి టర్కీలోని పురాతన నగరం హిరాపోలిస్ భారతదేశం నుంచి వెళ్ళే పర్యాటకులకు మాత్రమే కాదు, విదేశాల నుంచి వెళ్ళే పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా ఉండేది. పురావస్తు శాస్త్రంలో ఆసక్తి ఉన్నవారు అక్కడికి ఎక్కువగా వెళ్ళేవారు. అయితే ఆలయానికి వెళ్ళి వచ్చిన తరువాత వారి జాడ కనిపించలేదంట. ఈ ఆలయాన్ని ఎవరు సందర్శించినట్లు ఎటువంటి జాడ కూడా లేదు. ఇక్కడికి వెళ్ళే ఎవరైనా చనిపోతారని నమ్మకం. ఆలయం దగ్గరకు వెళ్ళే మనుషులే కాదు, జంతువులు పక్షులు కూడా చనిపోతాయని చెబుతున్నారు. అందుకనే ఈ ఆలయం రహస్యంగా మారింది. ఈ ఆలయాన్ని ఫ్లూటో ఆలయం అని కూడా పిలుస్తారు. కొంతమంది దీనిని మృత్యు దేవత ఆలయం అని కూడా పిలుస్తారు. మరణాల కారణంగా స్థానిక ప్రజలు ఈ ఆలయం దగ్గరకు వెళ్ళడం మానేశారు. పర్యాటకులను అక్కడికి వెళ్ళడానికి అనుమతించడం లేదు. ఆలయ ద్వారం వద్ద పక్షులను బోనుల్లో ఉంచడం ద్వారా ఈ ఆలయం మృత్యుదేవత ఆలయం అని, ఇక్కడ మృత్యుదేవత నివసిస్తోందని నిరూపించారని చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఆలయం వద్ద ఏ పక్షిని ఉంచినా కొన్ని క్షణాల్లోనే చనిపోతుందని చెబుతున్నారు. క్రమంగా ఈ ప్రదేశం ప్రాణాంతక ఆలయంగా మారింది. అంటే ఈ ఫ్లూటో ఆలయం ప్రజలకు ప్రమాదకరంగా మారింది. అయితే ఈ ఆలయ చరిత్ర గురించి పెద్దగా సమాచారం పురావస్తు శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోయారు. రోమన్ పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ఉన్న దేవుడు ఫ్లూటో భూమి కింద నివసిస్తున్నాడని నమ్మకం. కొంతమంది ఇది మూఢనమ్మకం అని అంటూ ఉంటారు. మరికొందరు దీనిని నరకానికి ద్వారం అని పిలుస్తారు. ఏది ఏమైనా ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి నేటికి ప్రజలు భయపడుతూ ఉంటారు. ఈ ఆలయ రహస్యం 2018లో బయటపడింది. ఈ ఆలయం గురించి పరిశోధన చేసిన పురాతన గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త స్ట్రాబో కూడా ఈ ఆలయం లోపలికి ఎవరు వెళ్ళినా సజీవంగా తిరిగి రాలేదని అంగీకరించారు. స్ట్రాబో ఆలయం లోపలికి ఒక పక్షిని పంపారు. అది కొద్దిసేపటికి చనిపోయింది. అయితే గుహలో 91% ఉన్న కార్బన్ డయాక్సైడ్ దీనికి కారణమని అతను చెబుతూ ఉన్నాడు. స్థానిక ప్రజలు ఈ ప్రదేశంలో బలులు అర్పించేవారని, అందుకే ఈ ప్రదేశం తవ్వకాలలో జంతువులు పక్షుల అస్థిపంజరాలు బయటపడ్డాయని, ఇది నరకానికి ద్వారం అని నమ్ముతున్నారు.